సహోదరి సహోదరులు, నీ జీవితంలో కష్టాల గుండా వెళ్ళినప్పుడే ఎదుటివాడి కష్టం నీకు అర్థమవుతుంది. ఆకలి మంటల గుండా వెళ్ళినప్పుడే ఎదుటివాడి ఆకలి మంటలు నీకు అర్థమవుతుంది. నువ్వు అపార్థం చేసుకోనబడినప్పుడే ఎదుటివాడు అపార్థం చేసుకోనబడినప్పుడు ఎంతగా బాధపడతాడు నీకు అర్థమవుతుంది. నువ్వు నిర్దాక్షిణ్యంగా నిందించబడినప్పుడే ఎదుటివాడు నిందించబడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకని నీ జీవితంలో నీ ప్రమేయం లేకుండా కష్టాలు గుండా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గుండా కావచ్చు, అనారోగ్యం గుండా కావచ్చు, ఆపదల గుండా కావచ్చు, అవమానం గుండా కావచ్చు, ఎందుకు దేవుడు నీ జీవితంలో వాటిని అనుమతిస్తాడంటే ఉండాలని, ఆదర్శంగా ఉండాలని, ఆదరణగా ఉండాలని. వాళ్ళు కలిగి ఉన్న బాధ ఏమిటో నీకు తెలియకపోతే నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలేవు. కాబట్టే దేవుడు అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా, ఆదర్శంగా ఉంచడానికే ఈరోజు కొన్ని కష్టాల గుండా నిన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు. నిన్నేదో కష్టపెట్టాలని కాదు,